వెల్కమ్ టు లెజెండ్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు అయితే బోనం జగన్ యాదవ్ గారు ఉన్నారు. మొన్న శివసత్తులు జోగిన్లు అందరూ కలిసి ఈవో సంధ్యావనం శైలజ మేడం గారిని అయితే కలవడానికి వెళ్ళారు. అయితే ఎందుకు అసలుకి మేడంని కలవాల్సిన అవసరం ఏముంది? అసలు కలిసే ప్రసక్తి ఎందుకు? వీళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికా, ఇంకా వీళ్ళ జోగిని వాళ్ళ డిమాండ్స్ ఏమన్నా ఉన్నాయా అనేది అన్నతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే అమ్మా. అన్న, మొన్ననైతే మీరు శైలజ మేడంని కలిసినారని తెలిసింది. మరి అసలు ఎందుకు కలవాల్సి వచ్చిందన్న మీరు మేడంని? అంటే మేడం కలవడానికి కారణం ఏంటంటే మాకు గుళ్ళో దగ్గర అక్కడిక్కడ స్పెషల్ దర్శనానికి లైన్లు లేవు, బోనాలు ఎత్తుకొని పోయినప్పుడు లైన్లు లేవు. ప్లస్ ఇంకోటి బలకంపేట ఎల్లమ్మ కళ్యాణం అప్పుడు మా జోగిని వాళ్ళని శివశక్తులని లోపలికి తోలియడం లేదు. దానివల్ల పోలీసులతోని అందరితో ఇబ్బందులు కావడం వల్ల మేడంని బోనాల కన్నా ముందు కలిసినాం. మేము కలిసినప్పుడు మాంకాలమ్మ గుడి దగ్గర స్పెషల్ దర్శనము స్పెషల్ లైన్ ఇచ్చారు. ఇప్పుడు మొన్న జోగిన్లు అందరు ఎందుకు గ్యాదర్ అయిపోయినారంటే, ఇప్పుడు మా దాంట్లో గరీబోళ్ళు ఉన్నారు, హెల్త్ ప్రాబ్లమ్స్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఇది పింఛన్లు, డబుల్ బెడ్రూమ్ ప్లాట్ గురించి, ఐడి ప్రూఫ్ గురించి ఆ మేడంని సంప్రదించినాం మేము. ఆ మేడం ఏమన్నదంటే, ఖచ్చితంగా పైకి చెప్పి ఖచ్చితంగా మీకు పింఛన్లు, హెల్త్ ఇన్సూరెన్స్ కోసం దాని గురించి, ప్లస్ ఇది పింఛన్ గురించి, డబుల్ బెడ్రూమ్ ప్లాట్ గురించి మేడం చెప్తాని మాట ఇచ్చారు. అక్కడ మా జోగిన్లు అందరూ శివశక్తులు అందరు కలిసి మాట్లాడడం జరిగింది అక్కడ. అయితే ఇప్పుడు మీకు అనేది మీకు స్పెషల్ లైన్ కావాలి అండ్ మీకు ఐడి కార్డ్స్ అనేది ఇస్తారు. ఎలా గుర్తిస్తారు అన్న? ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు హైదరాబాద్ లో చాలా మంది ఉన్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్ లో జోగిన్లు కానీ శివసత్తులు కానీ చాలా మంది ఉన్నారు. ఎలా గ్యాదర్ చేస్తారు ఇప్పుడు ఇన్ఫర్మేషన్? ఎవరికి ఇచ్చారు బరువు బాధ్యత అనేది మొత్తం ఇప్పుడు మీ దాంట్లో? అంటే బరువు బాధ్యత అంటే ఎవరికి ఇవ్వలేరు. అంటే ఇక్కడ మా వాళ్ళు ఏమన్నారంటే, వాట్సాప్ గ్రూప్లలో ఆన్లైన్లో పెడితే ఎక్కడ ఏ ఏరియాకి ఎంతమంది ఉన్నారు, ఏ ఏరియాకి ఎంతమంది ఉన్నారు కనుక్కుంటామని చెప్పి మా వాళ్ళు చెప్పారు, మా పిల్లలు గిట్ట అందరూ. సరే దాని ప్రకారం కనుక్కొని వాళ్ళు ఒక యాప్ రెడీ చేసిస్తున్నారు. రెడీ చేసిస్తే అందులో ఎంతమంది ఉన్నారు పేర్లు, ఫోన్ నెంబర్ ఇద్దామని చెప్పి మాట్లాడారు. అసలు మీ ముఖ్య డిమాండ్స్ ఏందన్న? అంటే మీకు ఇల్లులు, ఇంకా మీకు హెల్త్ ఇన్సూరెన్సే కావాలా? ఇల్లులు ఇంట్రెస్ట్ కాకుండా, ఈ పింఛన్సర్ కాకుండా ఏంటంటే గుళ్ళ దగ్గర మాకు ప్రత్యేక దర్శనాలు, ఇప్పుడు బలకంపేట ఎల్లమ్మ కళ్యాణం రోజు మాకు శివసత్తులని జోగిన్లని ప్రత్యేక లైన్ల కళ్యాణం అయ్యేటప్పుడు మాకు కొంచెం ప్లేస్ ఇచ్చి లోపల పంపించడానికి దాని గురించి అని పోయినరు. ఇక కొందరు హెల్త్ గురించి, పింఛన్ల గురించి కొంచెం డిమాండ్ చేసారు. అయితే మీ ఇప్పుడు ఏమన్నారన్న? గవర్నమెంట్ వాళ్ళు మీ యాక్సెప్ట్ చేస్తారన్నారా మీ డిమాండ్స్ అన్నిటి? గవర్నమెంట్ వాళ్ళకు మేడం శైలజ మేడం గారు పైకి చెప్తా అన్నారు. చెప్పి ఖచ్చితంగా 100% చేపిస్తా అని మాట ఇచ్చారు మాకు. అందులో అన్నపూర్ణ మేడం గారు ఉన్నారు. అన్నపూర్ణ మేడం గారు, మరి అన్నపూర్ణ మేడం ఏమని చెప్పారు మరి మీకు కూడా? అన్నపూర్ణ మేడం దేవాదాయ శాఖ కాబట్టి గుళ్ళ దగ్గర వాడ ఇక్కడ ఆమె మాకు మంకలమ్మ గుడి దగ్గర అన్నపూర్ణ మేడం సహాయం వల్లనే స్పెషల్ దర్శనం అయింది. అదే విధంగా అన్నపూర్ణ మేడం ఈ మేడం వల్ల చేస్తారన్న నమ్మకంతో అక్కడ వెళ్ళాం మేము. అయితే మీలాంటి వాళ్ళు ఇప్పుడు మీకు అందరికి ఒక యాప్ క్రియేట్ చేసి మీకు జోగిన్లకు కానీ శివసత్తులకు కానీ పెద్ద పెద్ద ఈ ఏరియాలో ఇంతమంది అని అంటారు. అయితే కొంతమంది కూడా వేరే వాళ్ళు కూడా ఊగుతారు, దేవుడు వచ్చిన వాళ్ళు ఉంటారు. మరి వాళ్ళని ఎలా గుర్తిస్తారన్న? మరి ఆ యాప్ లో ఎలా పెడతారు మీరు? ఇక శివశక్తులు అంటే మాకు దగ్గర వాళ్ళ గురువుల దగ్గర వాళ్ళ దగ్గర నెంబర్లు ఉంటాయి కాబట్టి శివశక్తులు వీళ్ళకి దేవుడు వస్తుంది అని తెలుసు కాబట్టి ఆ పిల్లల్ని మనం దాంట్లో చేయడం జరుగుతుంది. దాని ప్రకారం చెప్పి ఇంతమంది ఉన్నారని చెప్దామని చెప్పి మాట్లాడుకుంటాం. అంటే ఇప్పుడు మీకు ఈసారి వచ్చే బోనాలకి మీకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇప్పుడే ఒక మీటింగ్ జరిగిందని అనుకోవచ్చా? అంతే. అయితే మీకైతే ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి మీకైతే అన్ని ఫెసిలిటీస్ మంచిగా అందుతున్నాయి అనుకోవచ్చు. మంచిగా అందుతున్నాయి ఇప్పుడైతే. అయితే మీకు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో అసలుకి ఇప్పుడు జోగిన్లను గుర్తించినారా, లేకపోతే కేసీఆర్ గారి ప్రభుత్వంలో గుర్తించారా? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పరిపాలన వచ్చినాకనే కొంచెం జోగిన్లు శివశక్తులు అని చెప్పి కొంచెం ఈ మేడంలు వాళ్ళు వీళ్ళు కొంచెం క్లియర్ తీసుకుంటున్నారు. ఎందుకంటే థర్డ్ జెండర్ వాళ్ళకు ఎలా విధంగా గుర్తించారో వీళ్ళని శివశక్తులని జోగిలను గుర్తింపు ఇవ్వాలి అని చెప్పి మధ్య వాళ్ళ మాట్లాడుకున్నారు. అయితే ట్రాన్స్జెండర్స్ కి కూడా ఇప్పుడు ఒక ఉద్యోగం అనేది, గవర్నమెంట్ ఉద్యోగం అనేది ఇవ్వడం అనేది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే జరిగినది. అప్పుడు దానిపైన మీ స్పందన ఎలా అనిపించిందని మీకు? అసలుకి అంటే అంతకు ముందుకు ఏ గవర్నమెంట్ పట్టించుకునే వాళ్ళు గారు, ఈ థర్డ్ జెండర్ వాళ్ళని గిట రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాకనే ఈ పలానా వాళ్ళు వీళ్ళు గిట మనలో ఒక మనుషులే అన్నట్టు సృష్టించింది సార్ గిట. ఆ విధంగా